టీడీపీ ఎమ్మెల్సీగా అశోక్ బాబు ప్రమాణ స్వీకారం చేశారు. అశోక్ బాబు చేత మండలి చైర్మన్ షరీఫ్ ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారానికి ఎంపీ కనకమేడల, మండలి బుద్ధప్రసాద్ హాజరయ్యారు. సీఎం చంద్రబాబు, ఉద్యోగ సంఘాలకు, మంత్రి లోకేష్ కు అశోక్ బాబు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిలో నిజాయితీగా పనిచేస్తానని పేర్కొన్నారు. ఈవీఎంలపై ఉద్యమం కొనసాగుతుందని, మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారని స్పష్టం చేశారు. సిపిఎస్ విధానం రద్దు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా సత్యనిష్టతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేను ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్ సభ్యుడినైన పచ్చూరు అశోక్ బాబు అనే నేను పరిషత్ నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. దీనికి ముందుగా మా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా సంఘం తరఫున ఏపీఎన్జిఓ సంఘానికి, జేఏసీ నాయకులందరికీ కూడా నేను ప్రధానంగా కృతజ్ఞత తెలుపుతున్నాను. అలాగే మా యువ నాయకుడు లోకేష్ గారికి, ఎందుకంటే ఆయన అంతకుముందు కూడా చాలాసార్లు నాతో అన్నాడు, అన్న మీలాంటి వాళ్ళు రావాలి అని చెప్పి, ఆర్గనైజేషన్లో మీరు చేసిన సేవలు పార్టీలో కూడా ఇవ్వాలని చెప్పి గతంలో చెప్పడం. సార్ నేను కూడా మా సంఘంతో మాట్లాడి, మరి సంఘం పరంగా కూడా, ఎందుకంటే రాజకీయ పార్టీలోకి వెళ్ళేటప్పుడు మరి సంఘాల పరిస్థితి న్యూట్రల్గా ఉండాల్సిన పరిస్థితి నుంచి ఒక పార్టీని సపోర్ట్ చేయడం అనేది సంఘ నియమావళిలో కొంత ఇబ్బంది ఉంది. కాబట్టి సంఘంలో కూడా అందరినీ అంగీకారంతోనే మరి ఈరోజు నేను ఎమ్మెల్సీగా నామినేషన్ వేయటం, మరి ఈ రోజున ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అంతకుముందు మీరు ఎజెండాలో పెట్టాలి సార్, మీ మేనిఫెస్టోలో పెట్టాలన్నప్పుడు ఖచ్చితంగా పెడతాం. ఆ విధంగానే మరి మేనిఫెస్టోలో సిపిఎస్ రద్దుకి మేము కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తామని మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. కాబట్టి ఇవాళ కాకపోయినా రేపటికైనా ఖచ్చితంగా సిపిఎస్ రద్దు కావాల్సిందే. ఇప్పుడే దేశవ్యాప్తంగా మొత్తం కూడా ఉద్యమాలు ప్రారంభమైనాయి. నేను ఉద్యోగ సంఘాల నుంచి వచ్చిన వ్యక్తిగా ఉద్యోగుల సమస్యలు మాట్లాడితే నా బాధ్యతను ఎప్పుడూ మర్చిపోను. అయితే ఇక్కడ పార్టీ లైన్ ఉంటుంది కాబట్టి పార్టీ లైన్లో ఉంటూనే ఉద్యోగుల సమస్య పట్ల ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారితో అవసరమైన చోట మాట్లాడి పరిష్కరించడానికి నేను ముందుగా ఉంటానని చెప్పి మీ ద్వారా